శ్రీమాత్రే నమః. ఇదివరకు మనకి ఏదైనా సమాధానం కావాలి అంటే మన పెద్దవాళ్ళని అడిగేవాళ్ళం. వాళ్ళకు కూడా తెలియకపోతే దగ్గరలో ఉన్న లైబ్రరీకి వెళ్ళేవాళ్ళం. ఆ తర్వాత ఏమో ఫోన్స్, ఆ తర్వాత ఏమో ఇంటర్నెట్, ఇలా అన్ని వచ్చాయి. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఏంటంటే ఏఐ. మనకి ఏ సమస్య వచ్చినా, ఏ సమాధానం కావాలి అన్నా అక్కడ ప్రశ్న కనుక కొట్టేస్తే సమాధానం ఇచ్చేస్తుంది. అబ్రాడ్ లో ఒక చిన్న పిల్లవాడు అస్తమాను ఫోన్ చూసుకుంటూ తిండి నిద్ర మానేశాడు. తను చేయవలసిన పనులను కూడా మానేసి అస్తమాను ఫోన్ చూసుకుంటూ ఉంటే ఆ తల్లి తిట్టింది, నువ్వు అస్తమాను ఫోన్ చూసావు అంటే ఈసారి మేము మీకు ఫోన్ ఇవ్వము అని. ప్రతిరోజు తల్లి ఇలా అంటోంది, అయినా సరే ప్రతిరోజు ఆ కొడుకు కూడా అలాగే చేస్తున్నాడు. అప్పుడు ఆ కొడుక్కి కోపం వచ్చి ఈ సమస్యకి పరిష్కారం ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పి ఏఐలో టైప్ చేశాడు. టైప్ చేస్తే ఏఐ ఇచ్చిన సమాధానం ఏంటంటే చాలా మంది తల్లిదండ్రులు ఇలాగే బాధపడుతున్నారు అంటూ ఇండైరెక్ట్ గా తల్లిదండ్రుల మీద దాడి చేసే విధంగా సమాధానం వచ్చిందనమాట. వెంటనే ఆ పిల్లాడు ఏం చేశాడు అంటే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను ఇలా అడిగాను, ఏమో సమాధానం ఇలా వచ్చింది అని చెప్పంటే ఆ పేరెంట్స్ ఏం చేశారు అంటే వాళ్ళ కొడుకు ఏదైతే సర్చ్ చేశాడో వీళ్ళు కూడా ఆ విధంగానే అక్కడ క్వశ్చన్ అడిగితే ఏఐ కొడుక్కి ఏమైతే సమాధానం ఇచ్చిందో వీళ్ళకు కూడా అదే సమాధానం ఇస్తే ఈ అబ్బాయి ఏఐతో చాట్ చేసిందంతా కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఈ విధంగా ఉంది అని చెప్పి ఆ సంస్థ మీద కేసు వేశారట. అలాగే అబ్బాయి ఏదో అడిగితే ఆ ఏఏ ఏమిచ్చిందంటే సమాధానం, నువ్వు ప్రాణాలు తీసేసుకో అని చెప్పి సమాధానం ఇచ్చిందిట. అలాగే ఇంకొక అమ్మాయి, ఆ అమ్మాయి కూడా తనకొచ్చిన సమస్యని ఏఐలో అడిగితే అదే విధంగా సమాధానం ఇచ్చింది. అంటే ఇప్పుడు ఏదైతే కృత్రిమంగా ఉందో ఈ మేధస్సు మనకి ఎంత చక్కగా అయితే ఉపయోగపడుతోందో అంత డిసడ్వాంటేజెస్ కూడా ఈ కృత్రిమమైన మేధస్సులో ఉన్నాయి. కృత్రిమంగా ఏది సంపాదించినా అది కృత్రిమంగానే కదా ఉంటుంది, అది సహజంగా ఉన్నట్టుగా ఉండదు కదా. ఏఐతో ఎంత చక్కగా మనం ఉపయోగించుకోవచ్చో ఈ ఏఐ శక్తిని కొన్ని నెగిటివ్ ఫోర్సెస్ వాళ్ళ చేతుల్లోకి తీసుకుని అనైతికంగా అక్రమంగా మోసాలు చేయటానికి కూడా ఈ ఏఐని ఉపయోగిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలి అంటే ఈ ఏఐ టెక్నాలజీ ఏదైతే ఉందో అది ఒక విప్లవము అని చెప్పచ్చు. కత్తిని ఆపరేషన్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు, కూరలు తరుగుకోవడానికి ఉపయోగించవచ్చు, అట్ ద సేమ్ టైం ఇంకొకరిని బాధ పెట్టడానికి ఉపయోగించవచ్చు కదా. ఈ పదునైన కత్తి లాంటిది ఈ ఏఐ. మనం ఉపయోగించుకునే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మన దురదృష్టం మనం ఎప్పుడు మంచిదానికి ఉపయోగించాం, ఎక్కడైతే నెగిటివ్ చేయొచ్చు, ఎలా అక్రమాలు చేయొచ్చు అనే దానికి ఈ టెక్నాలజీని ఉపయోగించే వాళ్ళు ఎక్కువైపోతున్నారు కాబట్టి నేరాలు చాలా ఎక్కువైపోతున్నాయి. నాకు ఒక 2 సంవత్సరాల నుంచి మన ఛానల్ కుటుంబ సభ్యులు ఒక కామెంట్ పెడుతూ వచ్చారు. అదేంటంటే మా అబ్బాయి బ్రెయిన్ ని ఎవరో ఆపరేట్ చేస్తున్నారు, అది ఎవరు అనేది నాకు అర్థం కావటం లేదు, మనం ఏం చెప్పినా వింటం లేదు. మొన్నటి వరకు సనాతన ధర్మంలోనే నా కొడుకు ఉండేవాడు, ఈ మధ్య కాలంలో వాడికి ఎవరో ఇండికేషన్స్ ఇస్తున్నట్లుగా మతం మారిపోతున్నాడు, హిందూ ధర్మం వేస్ట్ అని మాట్లాడుతున్నాడు, నా కొడుకుని రక్షించుకోవడానికి ఏదైనా మార్గం చెప్పండి, ఏదైనా పూజ చెప్పండి అని అడిగితే నేను అన్నాను అలా ఏం ఉండదండి, అలా ఎలా కంట్రోల్ చేస్తారు అంటే ఆవిడ చెప్పిన మాట ఏంటంటే ఏవో నానో బోర్డ్స్ ఉంటాయి, అవేమో బ్రెయిన్ లోకి ఎక్కించారు మా అబ్బాయికి, అందువల్ల మా మాట అనేది వింటలేదు అని చెప్పి వాళ్ళు చెప్పారు. అప్పుడు కూడా నేను నమ్మలేదు. వాళ్ళు చెప్పిన విషయాన్ని నాకు కూడా ఫారిన్ లో ఉన్న మా అక్క వాళ్ళు డాక్టర్స్ అన్నమాట, వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే వాళ్ళు ఏం చెప్పారు అంటే అసలు ఇలాంటి టెక్నాలజీ లేదు, ఇది అబద్ధము, ఇలాంటిది అసలు టెక్నాలజీ లేదు అని చెప్పి వాళ్ళు చెప్పారు. అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అడిగాను, ఎంతో మందిని అడిగాను, వాళ్ళందరూ చెప్పిన సమాధానం ఏంటంటే లేదు లేదు, అసలు మనకి తెలియకుండా మన ప్రమేయం లేకుండా ఎలా నానోబోర్డ్స్ ని బ్రెయిన్ లోకి ఎక్కిస్తారని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇదే మాట నేను వాళ్ళకు కూడా చెప్పాను. నేను చాలా మందిని కనుక్కున్నాను, మీరు ఏదైనా మానసికంగా ఇబ్బంది పడుతున్నారేమో ఒకసారి మీరు డాక్టర్ని కలవచ్చు కదా అంటే నాకు చెప్పిన సమాధానం ఏంటంటే నాకు పిచ్చి లేదు, నాకు సంస్కృతం వచ్చు, మన సంప్రదాయం పట్ల నాకు నిబద్ధత ఉంది, నా కొడుకు ఇలాగే చేస్తున్నాడు, నా కొడుకుని ఎలాగైనా సరే కాపాడండి అని చెప్తూ నేను చెప్పింది అబద్ధం అయితే గనక నేను మీకు ఒక లింక్ పంపిస్తాను, ఆ లింక్ చూడండి అని చెప్పి నాకు ఒక లింక్ పంపించారు. అది దాదాపుగా ఒక 2 సంవత్సరాల క్రితమో ఒక సంవత్సరం క్రితమో అనుకుంటాను ఒక ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారనమాట. ఆ ఇంటర్వ్యూ చూసినప్పుడు నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. అందులో రావి తరుణ్ అని ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. ఆయన చెప్తున్న మాటలు వింటుంటే అసలు ఇది సంభవం అవుతుందా అని అనిపించింది. ఒక ఫిక్షన్ సినిమాని మనం ఏదైతే చూస్తామో ఆ ఫిక్షన్ సినిమాని మనకి ఎదురుగుండా చూపిస్తున్నారనమాట.
ఆయన చెప్తుంది ఏంటంటే ఈ కృత్రిమ టెక్నాలజీ ఏదైతే ఉందో అది ఎంత పాజిటివ్ గా ఉంటుందో అంత నెగిటివ్ గా కూడా ఉంటుందని చెప్పి ఆయన చెప్పారు. సరే, ఆయన చెప్పిన మాటలను పట్టుకుని నేనేం చేశానంటే గూగుల్ చేశాను. గూగుల్లో వెతికితే నిజంగా ఆయన ఏదైతే చెప్పారో ఆ విషయం మీద బాధపడుతున్న వాళ్ళు మన భారతదేశంలో కూడా ఉన్నారనమాట. అంటే మన మైండ్ ని కంట్రోల్ చేస్తున్నారు. ఇది వరకు 1953 సంవత్సరంలో ఏం చేసేవారు అంటే ఒక టెక్నాలజీని రూపొందించారు. ఎంకే అల్ట్రా ప్రాజెక్ట్ అంటే మైండ్ ని ఆపరేట్ చేసే టెక్నాలజీ అన్నమాట. దాన్ని ఏం చేశారు అంటే ముందుగా యానిమల్స్ మీద వాళ్ళు ప్రయోగం చేశారు. ప్రయోగం చేసి అది సక్సెస్ అయిపోయిన తర్వాత 1960లో డీక్లాసిఫై డాక్యుమెంట్స్ వీళ్ళు హ్యూమన్స్ మీద కూడా ప్రయోగం చెయ్యొచ్చు అని చెప్పి చెప్పారట. ఈ విషయమై జాన్ మార్క్ అని ద సెర్చ్ ఆఫ్ ది మంచూరియన్ క్యాండిడేట్స్ అనే పుస్తకంలో పొందుపరిచారట ఈ విషయమై. ఇదివరకు ఏం చేసేవారు, మనకి ఏదైనా ఒంట్లో బాగుండకపోతే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంజెక్ట్ చేస్తారు కదా. ఈ వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏం చేసేవారు అంటే అలా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంజెక్షన్ ద్వారా నానో బర్డ్స్ ని మన శరీరంలోకి ఇంజెక్ట్ చేస్తారట. అలా ఇంజెక్ట్ చేసినప్పుడు అవి రక్తంలో కలిసిపోయి బ్రెయిన్ వరకు వెళ్ళి మన బ్రెయిన్ నుంచి ఏవైతే సిగ్నల్స్ అవి ఉంటాయో వైర్లెస్ సిగ్నల్స్ ఎవరైతే నానోబోట్స్ ని మన మైండ్ లోకి పంపిస్తారో వాళ్ళ యొక్క కంప్యూటర్ లో మన సిగ్నల్స్ అన్ని మ్యాచ్ అవుతూ ఉంటాయి. అప్పుడు మనం ఏదైతే ఆలోచన చేస్తామో ఆ ఆలోచన అంతా వాళ్ళకి తెలిసిపోయి వాళ్ళు ఏదో ఒక సందేశాన్ని జీమెయిల్ ద్వారా మనకి పంపించటమో మెసేజ్ ద్వారా మనకి రావటమో ఇలా చేస్తూ మనల్ని వాళ్ళు మనకి తెలియకుండానే ఆడిస్తున్నారట. ఇదంతా చెప్పింది ఎవరు అంటే రావి తరుణ్ గారని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్పారు. అప్పుడు నాకు వెంటనే మన ఛానల్ కుటుంబ సభ్యురాలు పడుతున్న బాధ అర్థమైంది. కానీ నేనేం చేయగలను, నేనేమీ చేయలేను. దీనికి ఏవైనా పరిష్కార మార్గం ఉంటుందా అని నేను ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ నాకు పరిష్కార మార్గం కూడా కనిపించలేదు. పైగా పాపం వీళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళ కొడుకును రక్షించుకోవాలి అని అనుకుంటున్నారో ఆ కొడుకుని రక్షించుకునే ప్రయత్నంలో ఇప్పుడు నాకు ఎవరైతే కామెంట్ పెట్టారో ఎవరైతే మెసేజ్ పెట్టారో వాళ్ళని పిచ్చి వాళ్ళిగా చిత్రీకరించి కుటుంబాన్ని కూడా దూరం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పి బాధపడుతుంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాలేదు. ఇదంతా నాకు ఎందుకు గుర్తుకొచ్చింది అంటే ఇప్పుడు సుచీర్ బాలాజీ ఆయన కాలిఫోర్నియాలో కంప్యూటర్ సైన్స్ చేశారు. ఆయన 2020 నుంచి 2024 వరకు ఓపెన్ ఏఐ సంస్థలో పనిచేస్తున్నారు. ఎంతో మంది ఒక విషయాన్ని అంటే వాళ్ళకి ఏదైతే నిజము సత్యము అని అనిపించిందో మానవాళికి అది హాని చేస్తుంది అని అనిపించిందో అది బయట పెట్టారు అని అనుకోండి, వాళ్ళ ప్రాణాలు ఆటోమేటిక్ గా పోతున్నాయి. అది ఎలా పోతోంది అనేది ఎవరికి అర్థం కావటం లేదు. ఇలా దాదాపుగా 2 సంవత్సరాల క్రితం వరకు ఎంతమంది విజిల్ బ్లోయర్స్ చనిపోయారు అనేది అసలు లెక్కే లేదు. ఈయన పేరు ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఆయన పేరు సుచీర్ బాలాజీ. ఆయన ఓపెన్ ఏఐలో కృత్రిమ మేధస్సుకు సంబంధించి పనిచేస్తున్నారు. ఈ సంస్థ ఏదైతే ఉందో అది కాపీరైట్ కంటెంట్ ఉంటుంది కదా, ఆ కాపీరైట్ కంటెంట్ ని మోసపూరితంగా అనియంత్రంగా అనైతికంగా ఉపయోగిస్తూ ఉంటే ఈ సుచీర్ బాలాజీ అనే వ్యక్తి అక్కడ వాళ్ళని ఆక్షేపణ చేశారు. వద్దు, ఇలా చెయ్యొద్దు, ఇలా చేయటం వల్ల ఎన్నో దారుణాలు జరుగుతాయి అని చెప్తే అక్కడ వాళ్ళు వినలేదు. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే ఇప్పుడు నేను ఒక కంటెంట్ ని క్రియేట్ చేశాను. ఆ కంటెంట్ ని ఒక సంస్థ తీసుకుంటుంది నా అనుమతి లేకుండా. తీసుకుని ఏఐ ద్వారా దానినేమో మన కంటెంట్ అంతా అందులో పొందుపరుస్తుంది. అందులో నిజం ఉందా అబద్ధం ఉందా ఏది ఉంది అనేది ఏది అసలు ఆలోచించకుండా ఒక క్రియేటర్ కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ అది వాడుకుంటుంది. సరే, ప్లస్ గా ఉన్న కంటెంట్ వాడింది అని అంటే పోనీ అనుకోవచ్చు. కానీ మైనస్ గా ఉన్న కంటెంట్ ని తీసుకుని అలాగే మానవాళికి ఏదైతే ఇబ్బంది కలుగుతుందో ఆ కంటెంట్ ని గనక తీసుకున్నది పెట్టింది అంటే ఇందాక నేను మొదట్లో ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా, ఆ విధంగా ఏవైనా ప్రేరేపించడం జరిగితే ఎంత విధ్వంసం జరుగుతుంది. ఆ విధ్వంసం జరుగుతుంది అని చెప్పి ఈ సుచీర్ బాలాజీ వాళ్ళకి చెప్పడం మాత్రమే కాకుండా న్యూయార్క్ టైమ్స్ లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో కూడా ఏం చెప్పింది ఏంటంటే ఈ కృత్రిమ మేధస్సు ఏదైతే ఉందో దానిని అనైతికంగాను మోసపూరితంగాను ఉపయోగించకూడని విధంగా ఉపయోగిస్తే ఎన్నో ప్రమాదాలు వస్తాయి, నాకు అది అంతగా రుచించలేదని చెప్పి ఒక ఇంటర్వ్యూలో కూడా ఆయన చెప్పారు. అసలు మామూలుగా ఈ కృత్రిమ మేధస్సుకి సంబంధించిన సృష్టికర్తలు ఎవరైతే ఉంటారో వారిలో ఒకరైన హింటన్, ఆ హింటన్ అని ఆయన కూడా ఈ కృత్రిమ మేధస్సుని రూపొందించినప్పటికీ ఆయన కూడా చెప్తున్నారు కృత్రిమ మేధస్సుని
అనైతికంగా మోసపూరితంగా మనం ఎక్కువగా గనక దీన్ని ఉపయోగించినట్లయితే ఈ కృత్రిమ మేధస్సు వల్ల మానవాళికి ఎంతైతే ఉపయోగం ఉంటుందో అన్ని కష్టాలు నష్టాలు కూడా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆయన ఎన్నో సార్లు చెప్తున్నారు. మనకి ఆటం బాంబును ఉపయోగించిన ఓపెన్ హైమర్ అని ఆయన తెలుసు కదా. ఈ ఓపెన్ హైమర్ ఎన్నో సార్లు బాధపడ్డారట. భగవద్గీత తీసినప్పుడు ఆయన భగవద్గీత చదువుకున్నప్పుడు కూడా నేను ఎన్ని విధ్వంసాలకి కారణమయ్యాను, నేనే ఒక మరణంగా మారిపోయానా అని చెప్పి ఆయన పశ్చాత్తాపంతో చేసిన మాటలు ఎన్నో మనకి గూగుల్లో దొరుకుతున్నాయి. అంటే కృత్రిమ మేధస్సు ద్వారా ఎంతైతే మంచి చేయగలుగుతున్నామో అంత నెగిటివ్ ను కూడా సృష్టించగలుగుతున్నాము. కాబట్టి మానవాళికి ఇది ఎంతో నష్టం కలుగుతోందని చెప్పి ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్లే చెప్తున్నారు ఆ కృత్రిమ మేధస్సు వల్ల ఎంతో ప్రమాదం జరుగుతుందని. అలాగే మొన్న 2024లో నోబెల్ బహుమతిని సంపాదించుకున్నారు. వాళ్ళు ఎవరు అంటే హింటన్ డెమిస్ జంపర్. వీళ్ళు కూడా కృత్రిమ మేధస్సును ఉపయోగించడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తున్నారు. ఈ సుచిర్ బాలాజీ తన అపార్ట్మెంట్ లోనే ఎప్పుడైతే ఓపెన్ ఏఐ నుంచి బయటకు వచ్చేసాడో బయటకు వచ్చేసిన 3 నెలల తర్వాత తన అపార్ట్మెంట్ లోనే ప్రాణాలు కోల్పోయాడు. అయితే అందరూ చెప్తున్నది ఏంటి అంటే అతను ప్రాణాలు తీసుకున్నాడు అని చెప్తున్నారు. కానీ ఈ సుచిర్ బాలాజీ వాళ్ళ అమ్మగారు ఏమంటున్నారంటే నా కొడుకు ప్రాణాలు తీసుకునేంత పిరికివాడు కాదు, ఈ ప్రాణాలు పోయాయి అని ఎప్పుడైతే చెప్తున్నారో దాని ముందు రోజు కూడా వాళ్ళ ఫ్రెండ్ యొక్క పెళ్లికి వెళ్ళానని చెప్పాడు. అలాగే జనవరిలో కూడా ఏదో ఇంటర్వ్యూ ఉంది, నేను దాంట్లో పాల్గొపోతున్నానని చెప్పి చాలా సంతోషంగా చెప్పాడు. నా కొడుకు ధైర్యవంతుడు, ఇలాంటిది చెయ్యడు అని చెప్తూ అక్కడ ఏవైతే ఫుటేజెస్ ఉన్నాయో అక్కడ ఏవైతే సంఘటనలు జరిగాయో దాని గురించి మాట్లాడుతూ నా కొడుకు తల మీద దెబ్బ తగిలింది, అలాగే బాత్రూమ్ లో కూడా కొన్ని రక్తపు మరకలు ఉన్నాయి, ఇది ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా నా కొడుకు ప్రాణాలు తీసుకోలేదు, నా కొడుకు అంత పిరికివాడు కాదని చెప్పి ఎలాన్ మస్క్ కి అక్కడ ఉన్న కొంతమందికి కూడా ఈవిడ మెయిల్ చేశారట. అక్కడ ఉన్న వాళ్ళు ఈ పూర్ణిమ రామారావు గారు అంటే ఈ సుచిర్ బాలాజీ వాళ్ళ అమ్మగారికి పాజిటివ్ గా వాళ్ళు కూడా ట్వీట్ చేశారట. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కృత్రిమ మేధస్సుని ఉపయోగించడం వల్ల ఎన్ని నష్టాలు ఉంటాయి అనేది ఒక కుర్రవాడు ఒక సంస్థకి చెప్పి దాన్ని ఉపయోగించద్దు, మీరు కాపీరైట్ కంటెంట్ ని మిస్యూజ్ చేస్తున్నారు అని చెప్తే మరి చెప్పిన 3 నెలల తర్వాత ఎందుకు ఇతని ప్రాణాలు పోయాయి, ఎందుకు ఇతని ప్రాణాలు తీసేశారు, అసలు ఏం జరిగింది అనేది బయటకి అర్థం కావటం లేదు. ఒకటి మాత్రం మనం అర్థం చేసుకోవాలి, ఎక్కువగా ఈ టెక్నాలజీని వాడడం వల్ల మనం ఏదైతే ఉపయోగించాలి అని అనుకుంటున్నామో ఆ సొంత మేధస్సుని ఆ సొంత బుర్రని మనం ఉపయోగించుకోకుండా అస్తమానం ఈ గ్యాడ్జెట్ల మీద ఈ సామాజిక మాధ్యమం మీద ఆధారపడిపోయి అక్కడ వచ్చిన సజెషన్స్ అక్కడ వచ్చిన మనకి ఏవైతే సలహాలు ఉంటాయో దాన్ని పాటిస్తూ కొంతమంది వాళ్ళ జీవితాన్ని ప్లస్ వైపుకి పంపించినా కొంతమంది వాళ్ళ జీవితాన్ని మైనస్ లోకి తీసుకువెళ్ళిపోతున్నారు. ఏ టెక్నాలజీ అయినా సరే మనం ఉపయోగించుకునే దాని మీద ఉంటుంది, మనం ఉపయోగించుకోకూడని విధంగా ఉపయోగించుకుంటే ఎన్నో సమస్యలు వస్తాయి. అదే ప్రశ్న వేసినందుకు సుచిర్ బాలాజీ జీవితం మధ్యలోనే అంతమైపోయింది. ఎంతో గొప్పవాడు, ఎంతో తెలివైన వాడు, ఒక ప్రశ్న వేసినందుకు అతని జీవితం అలా అయిపోయింది. జాగ్రత్తగా ఉండండి మొబైల్ ఫోన్స్ ని ఉపయోగించినప్పుడైనా. అలాగే మన మీద ఎవరైనా సరే ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తున్నారు అని మనకు అనిపించినా మన మొబైల్ కి మన ఆలోచన విధానానికి సంబంధించిన మెసేజ్లు వస్తున్నాయి అన్నా సరే మనల్ని ఎవరో హ్యాక్ చేస్తున్నారు అనేది మర్చిపోకండి. ఎంత జాగ్రత్తగా ఉండాలంటే మనం కత్తి మీద నడుస్తున్నాం, ఆ కత్తి మీద నడుస్తున్న మనం కత్తి కాళ్ళలోకి దిగిపోకుండా ఎలా బయటపడాలి అనేది ఆలోచిస్తే మానవాళి మనుగడకి ప్రమాదం ఉండదు. మనం ఎంత ఎక్కువగా కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తే మనం కూడా అంత కృత్రిమంగానే మారిపోతాం. ఒకసారి మీ అందరూ జాగ్రత్తగా ఉండండి, అర్థం చేసుకుని ఆలోచించి ప్రతి అడుగు ఆచితూచి ముందుకు వేయండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.